హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇవాళ మన స్పెషల్ వచ్చేసి జీడిపప్పు ఉప్మా. చూస్తుంటే నేను నోరూరుతుంది కదా, ఎంత యమ్మీగా, ఎంత పర్ఫెక్ట్గా, ఎంత బాగుందో చూసారా? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇలా జీడిపప్పు వేసి ఉప్మా తింటే చాలా హెల్తీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. తప్పకుండా సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో చూద్దామా? అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తుంది లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు వీడియో అర్థమవుతుంది. అలాగే చాలా సింపుల్. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్దాం రండి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకోవాలి. దీంట్లోనే నేను 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఈ మొత్తం ఆయిల్ కలిపి 3 టేబుల్ స్పూన్లే. నేను చేస్తుంది తక్కువ క్వాంటిటీ కాబట్టి 3 వేసుకున్నాను. చూసుకొని మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి మీరు ఆయిల్ తీసుకోండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దీంట్లో మనం జీడిపప్పు ఫ్రై చేసుకుంటున్నాను. నెయ్యి ఉంటే నెయ్యి అయినా తీసుకోండి, నా దగ్గర నెయ్యి లేదు, అందుకని నేను ఆయిల్తో ఫ్రీడమ్ ఆయిల్తోనే చేస్తున్నాను. చూసారా, నేను ఒక గుప్పెడు మోయినంగా తీసుకున్నాను జీడిపప్పు. ఇవి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల మనం ఉప్మా తినేటప్పుడు అవి క్రిస్పీగా పంటికి తగులుతున్నప్పుడు చాలా బాగుంటుంది. జీడిపప్పు ఉప్మా టేస్ట్ మీ అందరికీ తెలుసు కదా, చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ లైట్గా గోల్డ్ కలర్లోకి వచ్చినాయి చూసారా, త్వరగా అయిపోతుంది. మొత్తం ఇలా తీసేసుకొని మనం దీంట్లోనే పోపుకు రెడీ చేసుకుందామండి. అలాగే అన్నీ తీసి పెట్టుకున్నాము. వాటిని పక్కన పెట్టేసుకొని మనం ఇందాక నేను తీసుకునే ఉప్మాకి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ చిన్నగా కట్ చేసుకున్నాను, అదొకటి. పచ్చిమిర్చి 4 చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్నాను, అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ నేను పోపు దినుసులు మర్చిపోయాను ఫ్రెండ్స్, మీరు చూసుకొని ముందే వేసుకోండి. అయితే కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత నేను పోపు దినుసులు వేస్తున్నాను. మీరైతే ముందు పోపు దినుసులు వేసుకున్న తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత ఇవి వేసుకోండి. ఇవి లైట్గా గోల్డ్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. చూసారా? అలాగే మీ దగ్గర వెజిటేబుల్స్ క్యారెట్, క్యాప్సికమ్ ఏదన్నా వేసుకోండి. కానీ మా వాళ్ళకి అవి వేస్తే ఉప్మా ఇష్టంగా తినరు, ఓన్లీ జీడిపప్పుతోనే చేయమన్నారు కాబట్టి. అలాగే ఇలా మీ ఇంట్లో కూడా ఉంటే ఖచ్చితంగా మీరు ఇలా చేసుకోండి, లేదా అన్నీ తినేటట్టు అయితే అన్నీ వేసుకోండి. ఇక్కడ నేను ఆనియన్స్ ఏమి పక్కకు అంటున్నాను పోపు దినుసులు వేయడానికి. ఇవి స్టార్టింగ్లో వేయాలి, మర్చిపోయాను. ఇవి వేయటం వల్ల ఉప్మా చాలా కలర్ఫుల్గాను, అవి తినేటప్పుడు చాలా బాగా టేస్టీగా ఉంటాయి కదా. పోపు దినుసులు ఖచ్చితంగా వేసుకోండి, బాగుంటుంది ఉప్మాలోకి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మొత్తం ఫ్రై అయ్యేలోపు పోపు దినుసులు కూడా ఫ్రై అయిపోయినాయి, నాకైతే సరిపోయింది. చూసారా, ఈ మొత్తం ఇలా ఫ్రై అయినాయి కదా. ఇక్కడ మనం ఒక టమాటా కూడా వేసుకోవాలి. ఇంకా నేను వేసే పోపు అయితే ఇదే ఫ్రెండ్స్, ఇంతవరకే. ఇంకా నేను ఉప్మా చేస్తాను. ఈ మొత్తం ఇలా ఈ టమాటా కూడా మగ్గేలాగా ఇక్కడ కొంచెం మనం టేస్ట్కి సరిపడా చూసుకొని సాల్ట్ వేసుకోవాలి. క్విక్గా త్వరగా 10-15 మినిట్స్లో రెడీ అయిపోయే ఈ జీడిపప్పు ఉప్మాని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ నేను ఉప్పు వేస్తున్నాను, ఒక స్పూన్ వేసాను. ఉప్పుగా ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే మనం వాటర్ పోస్తాం కాబట్టి వాటర్ ఉప్పుగా ఉంటేనే కదా మనం తినేటప్పుడు ఉప్మా సరిపడా ఉంటుంది. నేనైతే ఒక స్పూన్ వేసాను. ఇదంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇలా చూసారా, ఈ మొత్తం ఫ్రై అయిపోయినాయి కదా. మనం దీంట్లో కొంచెం కొత్తిమీర వేస్తున్నాను, అది కూడా కొంచెం మొత్తం ఈ ఆయిల్ ఇలా ఫ్రై అయితే ఆ ఫ్లేవర్ ఉప్మాలో తగులుతూ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఆప్షనల్ అండి, కొత్తిమీర ఇష్టమైతే వేసుకోండి, ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు స్కిప్ చేసేయండి. అలాగే మొత్తం ఫ్రై అయిపోయినాయి. ఇక్కడ నేను చూపించే గ్లాసుకి నేను బొంబాయి రవ్వ తీసుకున్నాను. నిండుగా ఏం తీసుకోలేదు, లైట్గా కొంచెం పైన హెల్తీగా ఉండేటట్టే తీసుకున్నాను. కానీ ఒక గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ పోయాలి. మీరు ఏ దాంతో తీసుకుంటారో రవ్వ, దాంతో 2 గ్లాసులు వాటర్ ఖచ్చితంగా పోయాలి. చూసారా, అక్కడ వాటర్ బాయిల్ అవుతుంది కదా, ఇదంతా ఉడికిపోయింది కదా. మనం దీంట్లోనే బొంబాయి రవ్వ వేసుకోవాలి, చూసుకొని పోసుకోవాలి. ఇది ఉండలు కట్టేస్తుంది కాబట్టి పోస్తూ గబగబా ఇదంతా తిప్పుకోవాలి, ఇదంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. చాలా సింపుల్, ఈజీ, త్వరగా అయిపోయే రెసిపీ ఏదన్నా ఉంది అంటే ఉప్మా. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో కామెంట్ చేయండి. చూసారు, ఇదంతా దగ్గరికి అయిపోయింది కదా. ఇలా ఉండలు ఏమి లేకుండా మంచిగా అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉంటే ఒక 5 మినిట్స్లో ఇది రెడీ అయిపోతుంది, చాలా త్వరగా అయిపోతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన ఛానల్ అంతా ఫాలో అవ్వండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నేను ఇక్కడ ఇందాక ఫ్రై చేశాను కదా, జీడిపప్పు కూడా వేసేసాను చూసారా, అవి కూడా వేసి మొత్తం బాగా కలిపేలా కలుపుకోవటమే. ఇదైతే రెడీ అయిపోయింది. మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందామండి. నేను ఇక్కడ ఒక గిన్నె చూపిస్తున్నాను కదా, దీనికి ఇట్లా సర్వ్ చేసుకున్నాను. జీడిపప్పు కాసిని తీసుకుని ఇట్లా దీంట్లో మనం ఉప్మా వేసుకొని
డెకరేషన్ చేసుకుంటే చూస్తానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అలాగే ఇలా చేసి పిల్లలకి ఇస్తే వాళ్ళు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. చెప్పాను కదా, ఈరోజు మా పాపకి 10th క్లాస్ ఎగ్జామ్స్. తనకి ఇలా చేసి ఇస్తే చాలా ఇష్టంగా తినేసి వెళ్ళిపోయింది. హెల్దీ ఫుడ్ మంచిగా పిల్లలకి త్వరగా టయానికి అందింది. అలాగే మీరు కూడా మీ పిల్లలకి ఇలా ఇష్టంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. చూసారు ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. నేను ఇంకా కొంచెం బాగుండాలనేసి ఇంకొంచెం డెకరేషన్ చేశాను. జీడిపప్పుతో ఇలా సర్వ్ చేసి పిల్లలకి ఇస్తే వాళ్ళకి ఇష్టమైనట్లు వాళ్ళు తింటారు. చాలా బాగా వచ్చింది కదా. ఈ ఉప్మా రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే మీకు ఏమైనా కావాలి అంటే కామెంట్ బాక్స్లో అడగండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకోసం చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంతటితో ఎండ్ చేస్తూ బాయ్ ఫ్రెండ్స్.